హాయ్ గుడ్ మార్నింగ్ అందరికీ. నాకైతే బ్యాడ్ మార్నింగ్ అని చెప్పొచ్చు. ఈరోజైతే వీడియో పోస్ట్ చేయను నా రొటీన్ అయితే, ఎందుకంటే సోనీకి అస్సలు బాగాలేదు. అసలు ఎమోషనల్ అయిపోతున్నా. సోనీ అంటే ఎవరంటే బెస్ట్ అని చెప్పొచ్చు. అంటే నా ప్రతిదీ, నేను ఇంట్లో ఏం చేస్తున్నా, ప్రతిరోజు ఏమవుతుంది, మా ఇంట్లో ఏ గొడవ అవుతుంది, మా ఆయనతో నేను ఎట్లా మాట్లాడుతున్నా, మా మరిదితో నాకు ఏం గొడవ అవుతుంది, ఇట్లా ప్రతిదీ, మా అమ్మ నన్ను ఇట్లా అంటుంది, మా చిన్నోడు ఇట్లా చేస్తుండని చెప్పి ఒకే ఒక పర్సన్ అంటే సోనీ ఒకతే. సోనీ అంటే మా ఇంటి ముందు అన్న కూతురు అవుతుంది. సోనీ మునగాల మన లైఫ్కి కూడా వస్తుంది. అయితే అన్న కూతురు పాలలు కూడా కాదు, జస్ట్ ఇంటి ముందే. కాకపోతే పాలల కంటే ఎక్కువ అది ఎమోషన్ అనే చెప్పొచ్చు. సేమ్ నా అలాంటి యాటిట్యూడు. అంటే ఎవరితో ఎట్లుండాలి, ఎట్లా మాట్లాడాలి అని ప్రతి ఒక్కటి దానికి తెలుసు. చిన్న పెద్ద తేడా. ఫస్ట్ టైం నన్ను అక్క అని మాట ముందు మాట వెనక, నాకంటే ఒక 6 months చిన్న అంతే, మాట ముందు మాట వెనక అక్క అని పిలిచే ఒకే ఒక వ్యక్తి అంటే సోనీ ఒక్కతే. నా తప్పు అయితే తప్పు అంటది. నాతోటి ఇట్లా మావయ్య గొడవ పడ్డాడే, నేను గిట్లా అన్నా, గిట్లా అంటే గిట్లా తిట్టిండే అంటే అక్క నీదే తప్పులే అక్క అని అంటది. నువ్వు వీడికి వస్తే ఏం లాభం అక్క, నువ్వు ఆడనే ఉండి ఫైట్ చేయని చెప్పేది. గొడవ అయితే అస్సలు పెద్దగా అనేకపోయేది. నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు, ఆమెకి ఏం కాలేదా అని అంటారు కదా. కానీ ఆమె కోమాలోకి నిన్న ఎప్పుడు పడ్డదో ఏమైందంటే అసలు నైట్ అంతా నిద్ర కూడా పట్టలేదు. ఎప్పుడు వాష్రూమ్ పోయిందో ఏమో, వాష్రూమ్లోనే పడిపోయింది. అయితే ఎర్లీ మార్నింగ్ వాళ్ళ అమ్మ 6కి లేచి, 6 అయిందో 6:30 అయిందో, పాపం వాళ్ళ అమ్మ కూడా పనికి వెళ్తుంది. టైర్డ్ అయ్యి వచ్చేసరికి పడుకుందంట. ఎర్లీ మార్నింగ్ నాకు వాష్రూమ్ వస్తుంది లేరా, ఎంతసేపు పోయినావు, రారా బయటికి రారా అని పిలిస్తే అసలు పలుకుతలేదంట. పక్కకే మా ఇల్లు. వాళ్ళ అన్నకి అరే సోనీ సప్పుడు చేస్తలేదురా, చెల్లె సప్పుడు చేస్తలేదురా, వాష్రూమ్లో ఉంది ఇంకా సౌండ్ వస్తలేదురా, సప్పుడు చేస్తలేదురా అని పిలిస్తే బయటకు వచ్చేసరికి గుర్రు అని గుర్రు కొడుతుందంట. అంటే ఫిట్స్ వచ్చింది ఆల్రెడీ. ఫిట్స్ వచ్చి ఎక్కువ అయిపోతుంది ఆమెకి. మా అక్కని పిలిచి అక్క చెల్లె వాష్రూమ్లోనే పడ్డట్టుంది, సౌండ్ వస్తుందిరా అంటే మా అక్క వచ్చి చూసేసరికి వాష్రూమ్లో పడిపోయిందంట. నిన్న ఎప్పుడు మేము చూసినప్పుడే ఆమె ఎప్పుడు పడ్డదో ఏమో, కోమాలోకి పోయిందంటే ఇంతవరకు వస్తలేదు. ఆల్రెడీ 24 hours దాటినా కూడా నో రెస్పాన్స్. నిన్న భువనగిరి తీసుకురాగానే పోయి చూసినా కానీ అసలు నాకు మస్తు ఏడుపు వస్తుంది ఆ పొజిషన్లో చూడడం ఆమెను. ఎందుకంటే నా ప్రతిదీ చెప్పేది తప్పైతే తప్పు అనేది. ఊకే అనేది మా మరిదిని పెళ్లి చేసుకోవే, ఎందుకంటే దానికి ప్రతి సిచ్యువేషన్ తెలుసు. 1 రూపీ ఉన్న కాంచి 100 రూపాయలు ఎట్లా మెయింటైన్ చేయాలి, రూపాయి ఖర్చు పెట్టకుండా ఒక ఫ్యామిలీని ఎట్లా లీడ్ చేయాలి అని అన్నీ తెలుసు దానికి. సో మంచిగా ఉంటుంది అని నేను ఊకే చెప్పేది, మా మరిదిని పెళ్లి చేసుకోవే అంటే సరే అక్క చేసుకుంటాక అమ్మ వాళ్ళని అడిగంటే వాళ్ళ అమ్మ వాళ్ళని కూడా అడిగిన. అదొక ఫ్యామిలీని ఎట్లా లీడ్ చేస్తుందో తెలుసు అని. ఇప్పట్లో పిల్లలు అట్లా ఉండరు కదా, అలాంటి పర్సన్. భువనగిరిలో వచ్చినప్పుడు 2 hours ఉన్నా, ఆమె దగ్గర ఒక 1 hour ఉన్నా, కానీ నో రెస్పాన్స్. సిటీ స్కాన్ తీసుకొచ్చినప్పుడు పట్టుకున్నా, సప్పుడు చేసలేదు. నాకు మస్తు బాగా అనిపిస్తుంది. ఇంత ఎమోషనల్ అవ్వడానికి రీజన్ అంటే దానికి నాకు మస్తు బాండింగ్ ఉంది, చెప్పలేను ఇంకా. ఎందుకంటే ఇంకా కొన్ని మా అమ్మ నాన్నకి, మా ఆయనకి, మా అక్కలకు చెప్పని విషయాలు కూడా ఆమెకు చెప్పేది. ఇంకా సిటీ స్కాన్ చేసినాక సిటీ స్కాన్లో ఏం లేదు, ఈజీజీలో బ్రెయిన్లో వస్తుంది ఫిట్స్ అని చెప్పారు. ఈవినింగ్ 6-7 అట్లా బాలాపూర్ అమర్ హాస్పిటల్కి తీసుకుపోయారు. కాకపోతే నైట్ అంతా బ్రీతింగ్ తక్కువ తీసుకుంటుందని వెంటిలేషన్ మీద పెట్టారంట. నేను పడుకున్నది 1 అయింది. ఎర్లీ మార్నింగ్ 5కి మళ్ళీ వాళ్ళ అన్నకు కాల్ చేస్తే వెంటిలేషన్ మీద పెట్టినాక 1/2 hour అయినాక సెట్ అయింది బ్రీతింగ్ అంటారు. కానీ నాకైతే దాన్ని చూస్తే మస్తు బాధ అనిపిస్తుంది. నేను మస్తు ఎమోషనల్ అవుతున్నా, నేను చెప్పలేను. కాకపోతే ఈరోజు వీడియో తీయను. నా రొటీన్ పై కూడా నేనేం పని చేయాలన్నా కూడా నాకు ప్రతిసారి అదే గుర్తొస్తుంది. మా ఫ్రెండ్స్ అందరినీ మా దేవుడు ఇట్లా ఆగం చేస్తున్నా, నాకైతే అస్సలు అర్థమవుతలేదు. మా పెద్దనాన్న బిడ్డ మా ఇంటికి ఇటు సైడ్ ఆమెను కూడా ఇట్లనే అయింది. కానీ ఇదైనా మంచిగా ఉండాలని నేను స్ట్రాంగ్గా దేవుడిని నిన్న నుంచి మొక్కుతున్నా. కానీ నిన్న నుంచి ఒక గుడ్ న్యూస్ కూడా, అట్లీస్ట్ అది కదిలినా కూడా టెన్షన్ ఉండకపోవు. నిన్న ఎట్లుందో ఈరోజు కూడా అదే పొజిషన్లో ఉంది. అందుకే మస్తు బాధ అవుతుంది. మీరందరూ కూడా నా కోరిక మేరకైతే మొక్కండి,
సో నేను మంచిగా ఉండాలి, మీ అందరికి కూడా తెలుసు కదా. నా బెస్ట్ ఫ్రెండ్, మా సిస్టరు, మా కోడలు, ఎవ్రీథింగ్. మంచిగా వచ్చినాక అది లేస్తే మాత్రం దాన్ని పట్టుకొని ఏడవాలనిపిస్తుంది. కానీ ఎట్లా లేచి వస్తుందో, ఎట్లా ఎప్పుడు చూడాలని వెయిట్ చేస్తున్నా. వీలైతే ఈరోజైనా రేపైనా హాస్పిటల్కి అయితే మళ్ళీ వెళ్తా. సిటీకి కదా, చిన్నోని తీసుకొని వెళ్ళలేకపోతున్నా. ప్రతిసారి హాస్పిటల్లో పొంటి చిన్నోని తిప్పుద్ది కదా అని. అది లేచినాక అది మంచిగా ఉంటే మాత్రం ఖచ్చితంగా ఇమ్మీడియట్గా వీడియో పెడతా. ఇంకా బాయ్. ఇంకా